పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరే రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పొలిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నువ్వు పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై మరిసని పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే జన్మగిట్టేను కళ్ళే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత దర్వేయరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల
వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు ముగ్గుల వాకిళ్లకు తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి మా చేతుల్లో నిండిన జాబిల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి మా బతుకు వెలిగించేటి బతుకమ్మకి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పులుగోయంగా గునుగు పులుగోయంగా గువ్వాలాలిరాయే గునుగు పులుగోయంగా గునుగు పులుగోయంగా గునుగు పులుగోయంగా గువ్వాలాలినాయే గునుగు పులుగోయంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తంగేడు పూలతోని నర్సపల్లె 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 గండిలోన గంగదారి ఆడినవిరి ఆటలకు గంగదారి నర్స
రూపమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లున గాజుల పాఠశాల తల్లిదండ్రులకు మరియు కామారెడ్డి ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏటా జరుపుకున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా మా పాఠశాలలో విద్యార్థులు మరియు లేడీ స్టాఫ్ ఉపాధ్యాయురాలు అందరం కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. ఈ బతుకమ్మ సంబరాలు దీని ప్రత్యేకత ఈ నవ జనరేషన్ తెలవాలంటే ఆ ప్రాముఖ్యతను ప్రతి పేరెంట్స్ వాళ్ళు బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఈ బతుకమ్మ సందర్భంగా ఏం చేయాలి, వాళ్ళు బతుకమ్మ ఎన్ని రోజులు ఆడతారు అవన్నీ వాళ్ళకి ఏదైనా చూపే బాధ్యత మనం ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఉపాధ్యాయులందరికీ, మా ఉపాధ్యాయ బృందము, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మా విద్యార్థులు, మరి మా సార్ వాళ్ళందరూ, మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మరి రాబో దసరా శుభాకాంక్షలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య బృందానికి మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థులకు మనం ప్రతి ఏటా ఘనంగా ఈ బతుకమ్మ సంబరాలు మన లయోల పాఠశాలలో విద్యార్థినులందరూ అంబరాన్నంటే విధంగా సంబరాలు పొందే విధంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం పట్టు నరసింహ అనేటువంటి అతను చోళవంశానికి చెందిన అతను సత్యవతి మరియు ఈ నరసింహ దంపతులకు 100 మంది సంతానం ఉండి అందరూ కూడా మరణించడం చేత బాధతో బంధువులు కూడా లేకపోవడం చేత వాళ్ళందరూ అడవికి వెళ్ళి తాను శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి, అలాగే లక్ష్మీదేవి గురించి తపస్సు చేసి తనకు కూతురుగా జన్మించమంటే ఆమె జన్మించి ఒక రకంగా అడవిలోనే తాను పుట్టింది కాబట్టి ఈ ప్రకృతి వనమంతా కూడా గొప్పగా సాగేటట్టుగా ఊరంతా కూడా ఘనంగా ప్రతి ఏటా మన తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ తల్లివారింటికి రావడం, ఈ పండుగను 9 రోజులు రకరకాలుగా ఘనంగా జరుపుకుంటూ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అలాగే ఆనాడు భూస్వామి ఒక అమ్మాయిని ఎంతో బాధ పెడుతూ ఇబ్బందులు పెడితే ఆమె అత్యాచారం చేసుకుంటే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ అన్నట్టుగా పేరుగా దీవించారు. ఆమె వాళ్ళందరి దీవెలతో ఆమె మళ్ళీ ఒక రకంగా బతికిందన్న సంబరంతోనే ఆనాటి నుండి ఈ బతుకమ్మ రకరకాల పూల సంబరాలతో రకరకాలైనటువంటి ఆడపడుచుల యొక్క ఆనందాలను నింపే విధంగా సాగుతుంది. ఇక్కడ మా లయోల పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. అలాగే వారికి మా యాజమాన్యం వాళ్ళు కూడా సహకరించారు. దానికి ఇక్కడికి వచ్చి మా ఈ యొక్క మనను తెలుసుకొని ఇక్కడ వారు కూడా మాకు సహకరించినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Naveen KNR Rajlakshmi Nirmal విఠల 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 హరి ఓం విఠల
मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनिया मौसम छे होई गई रात मन भूलो बधी बात प्रेमनिया मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनिया मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात गाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे गाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో Energy. Exclusive mix by Sarigama Audio and Videos. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామ సవియాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్య కోణాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో Energy. Exclusive mix by Sarigama Audio. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో ఇదరక్క చెల్లెల్ల నియాలో ఒక్కూరికిస్తే వియాలో ఒక్కడే మాయన్న వియాలో చూసన్న వాడాయ వియాలో
NSG. పుట్టినిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం, చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం, బ్రతుకు పండుగలో తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే. తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బంధానివి నీవై. మరిసని పమరిసని తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే జన్మగిట్టేను కళ్ళే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే.
Hare
పాఠశాలలో నేడు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మేము ఇలాగే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులు మనము బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. ఇది మన ఆనవాయితీ. ఇట్టి బతుకమ్మ సంబరాన్ని మనము అంబరం అంటే విధంగా ఎంతో ఘనంగా లయోలా పాఠశాలలో మన విద్యార్థులు, మా ఉపాధ్యాయులు, మా యాజమాన్యంతో కలిపి చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మా యాజమాన్య బృందం తరపున సమస్త కామారెడ్డి ప్రజలకు కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. ఇందులో మా ఉపాధ్యాయ బృందంతో పాటు యాజమాన్య బృందం కూడా, అలాగే విద్యార్థులను కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని విజయవంతం చేసిండ్రు. ఇది ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. కానీ దాని ప్రత్యేకతలు మా టీచర్స్ కూడా పిల్లలకు విమర్శలు చెప్పాలి. ఎందుకంటే ఈ నవీన యుగంలో పిల్లలు ఎక్కువ మొబైల్లో కన్వర్ట్ పడుతున్నారు కాబట్టి దీని ప్రత్యేకత వాళ్ళు చూస్తే బాగుంటుంది. మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ శుభదినాన బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈ దసరా కూడా ఘనంగా జరుపుకోవాలని, ఇలాగే ప్రతి ఏటా మా పాఠశాల నుండి ఇలాగే జరగాలని ఆకాంక్షిస్తున్నాను. కృతజ్ఞత. బతుకమ్మ సంబరాలని అంబరాలు అంటేలాగా మా పిల్లలు, మా యాజమాన్యం, మా టీచర్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశాము. ఇన్ అవర్ లయోలా is not only teaching discipline, it is also respecting all the traditions and valuing all our festivals and all, and our management support and encourage us to celebrate all the festivals very wholeheartedly, and we are very happy. All our children, our teachers, our management, every one of us come together and we have celebrated the festival at the rate of sky today. We all enjoyed a lot, and every year this tradition will be continued like this only. We hope best for the next year. Thank you for us giving this opportunity. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, యాజమాన్య సభ్యులకు, మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అందరికీ ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ బతుకమ్మ పండుగను ప్రతి ఏటా భూస్వాములు తమ యొక్క ఆగడాలు మించిపోయి ఒక అనాథ అయినటువంటి అమలను ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలకు గురి చేసి ఆమె ఆత్మాహుతి చేసుకోవడానికి కారణమైంది. ఆ ఊరంతా కూడా ఆమె పడ్డ బాధను చూసి అమ్మా బతుకమ్మ, బతుకమ్మ, ఓ బతుకమ్మ అన్నట్టు దీవించారు. ఆ విధంగా ఆనాటి నుంచి ఆ ఊరి వాళ్ళందరూ తమ పిల్లలు, తమ భర్తలు, తమ ఆడపడుచులు అందరూ కూడా చల్లగా ఉండాలని ఊరంతా సంబరంగా జరుపుతున్నారు. అలాగే చోళ రాజ్యానికి చెందినటువంటి భట్టి నరసింహ గారు కూడా తన భార్య అయిన సత్యవతి, వారికి 100 మంది కుమారులు, వాళ్ళందరూ కూడా యుద్ధంకి వెళ్ళి అందరూ మరణిస్తారు. వాళ్ళందరూ మరణించాక మేమేం చేయాలని చెప్పి ఆ రాజు తన భార్యతో కలిసి అడవికి వెళ్ళి తాను శివుని మరియు ఇటు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమెనే ఏం కావాలి కోరుకోమంటే, నాకు కూతురుగా జన్మించమంటే ఆమె కూతురుగా జన్మించి ఆ విధంగా తాను అక్కడనే పెరిగింది కాబట్టి ప్రకృతి వనంలో పెరిగి ప్రకృతి పూల మధ్యలో చేసి అందరికీ సుఖ సంపదలు, సంతోషాలు కలిగేటట్టుగా చేస్తుందని అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక మా లయోలా పాఠశాలలో మా విద్యార్థులకందరికీ ఈ కాలం సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు అందరికీ తెలియాలని, వారు కూడా ఆ విధంగా వీటిని అనుసరించాలని వాళ్ళకందరికీ మా యాజమాన్య సభ్యులు ప్రత్యేకమైనటువంటి విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ, ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ, తల్లిదండ్రులందరికీ కూడా వారికి కూడా ఇలా మేము కామారెడ్డిలోనే అన్ని పాఠశాలతో కన్నా ఘనంగా జరిపి మా పిల్లల సంబరాలే మా అంబరాలు, వారందరూ కూడా ఘనంగా
ప్రతి ఏటా మా పాఠశాలలో జరుపుకుంటాం, ఇంకా జరుపుకుంటాం. అందరూ కూడా వీటిని పాటించి క్రమశిక్షణకు మారుపేరుగా మా విద్యార్థులు నిలవాలన్నదే ఉద్దేశం. ఇక ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్య సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వారికి నా నమస్కారాలు. అలాగే ఈ సందర్భంగా మా ఇక్కడికి వచ్చి మా ఈ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ప్రెస్ మిత్రులకు కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి మా పాఠశాల తరఫున కూడా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. बतकम्मा त्यौहार का बड़ा ही वैभव के साथ आयोजन यहाँ पर किया गया है। स्कूल के मैनेजमेंट संस्थापक और प्रधानाचार्य जी ने हमको बहुत सहयोग दिया। इसके लिए हमको इस कार्यक्रम आयोजन करने के लिए हमको अवसर दिया है और इसके लिए पेरेंट्स बच्चों के माता पिता को, टीचर्स को और सारे बच्चों को भी मैं इस दौरान धन्यवाद कहना चाहूँगी। इतने बड़े अवकाश हमको दिए हैं मैनेजमेंट ने। हर साल हम यहाँ बतकम्मा फेस्टिवल मनाते हैं स्कूल में, इसी तरह से बड़े वैभव के साथ यहाँ मनाया जाता है। बड़े उत्साह के साथ, उल्लास के साथ बच्चे, टीचर्स सब एक साथ यहाँ पर मनाया जाता है। और मैं यह कहना चाहूँगी, जहाँ पर डिसिप्लिन है वहाँ पर लयोला है, जहाँ पर लयोला है वही डिसिप्लिन है। ये बहुत बड़ी बात है हमारे स्कूल के लिए। और मैं बहुत धन्यवाद कहना चाहूँगी हमारे मैनेजमेंट का, प्रिंसिपल सर जी का, क्योंकि हमको इतना बड़ा अवकाश दिए हैं, अवसर दिए हैं। और इस हॉलीडेज़ के दौरान मैं बच्चों के माता पिता से ये कहना चाहूँगी कि वो बच्चों के प्रति बड़े केयरफुल रहे, क्योंकि हॉलीडेज़ 10-12 दिन कुछ है, बच्चे बाहर जाते हैं, गाड़ियों पे घूमते हैं, पानी के पास जाते हैं। प्लीज़ आपके बच्चों को थोड़ा केयर लीजिए, बच्चों को ऐसे मत छोड़िए। 12 दिन हमसे दूर है बच्चे, तो आप सभी होकर टीचर्स, माता पिता सब कुछ आप ही हो। धन्यवाद मुझे अवसर देने के लिए स्कूल मैनेजमेंट को धन्यवाद, और मीडिया भाइयों को भी धन्यवाद, टीचर्स को, बच्चों के पेरेंट्स को, सबको धन्यवाद। పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి, మురిసెనే పాటతో ప్రతిలోగిలి. గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం, చెరువులో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై